Okay. Good morning, one and all. Today, shall we discuss about the topic treble column cash book. మూడు వరుసల నగదు పుస్తకం. సో దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు బోర్డు మీద ట్రై చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ చేసేటప్పుడు మీకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే కాంట్రా ఎంట్రీస్ తప్ప మిగతా ఎక్కడ కూడా మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే డెబిట్ సైడ్ రాసుకుంటే డెబిట్ సైడ్ రాసుకుంటాం, క్రెడిట్ సైడ్ రాసుకుంటే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఏవి డెబిట్ సైడ్ రాసుకుంటాము అంటే ఇప్పుడు క్యాష్ వస్తుంది సంస్థలో. క్యాష్ ఈజ్ ఏ టాంజిబుల్ అసెట్, విజిబుల్ ప్రాపర్టీ అకార్డింగ్ టు రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. ఆల్రెడీ యూ నో వెరీ వెల్. ప్రిన్సిపల్స్ చెప్పాను మూడు: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ మూడు తెలిస్తే మీకు టోటల్ లెక్కలు తెలిసినట్టే ఎప్పటి నుంచో చెప్తాను. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ కూడా డిపెండ్ అపాన్ రియల్ అకౌంట్ ఓన్లీ. మ్యాక్సిమం రియల్ అకౌంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు రియల్ అకౌంట్ మీద డిపెండ్ అవుతుంది అంటే హియర్ వి కన్సిడర్ యాజ్ ఓన్లీ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. వి హ్యావ్ 3 కాలమ్స్. వాట్ ఆర్ దే? క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం, allowed and received. So that is called discount column. This side 3 columns there, this side also 3 columns. Debit side 3 columns there, credit side 3 columns. Cash column, bank column and the discount. Discount allowed debit side, discount received credit side. Ante ide మిగతాదంతా సేమ్ టు సేమ్. సో దీంట్లో we are considered as bank and cash. Bank column and cash column. Debit side cash column is there, credit side cash column is there. Debit side bank column there, credit side bank column there. Discount is very easy, you know very well. Already they said discount allowed, discount received directly. But when observe the cash, when observe the general entry, like cash paid to some person, cash goes out. Like current bill paid by our organization. Our cash bill goes out from organization to which organization? Current department. Whatever current bill is there, like 200, 300, 500, 2000 current bill is there in your home, your mom and dad go to directly current department and pay the bill. Already know very well. Like through the Paytm, Google Pay, Phone Pay, we are paying the current bill also. When you pay the payment through the Google Pay, Phone Pay and Amazon Pay, whatever, you throw the when websites is there, e-commerce websites, you payment through that website. That amount debited from bank. అంటే డెబిటెడ్ మీన్స్ వెళ్ళిపోతుంది, క్రెడిటెడ్ మీన్స్ వస్తుంది బ్యాంక్ ఉద్దేశంలో. అదే మన దగ్గర నుంచి అయితే మనం డైరెక్ట్ క్యాష్ తీసుకుపోయి కడతాం కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అకార్డింగ్ టు క్యాష్ ఉంది, అకార్డింగ్ టు రియల్ అకౌంట్, అకార్డింగ్ టు బ్యాంక్ డెబిట్ క్రెడిట్. బ్యాంకులో డబ్బులు పడితే క్రెడిట్, బ్యాంక్ నుంచి డబ్బులు పోతే డెబిట్. ఓకే, సో ఎందుకు రివర్స్ అవుతున్నారు సార్ మరి మాకు కరెక్ట్ చెప్పండి సార్ అంటే ఒక పని చేయండి. మీరు బ్యాంకు పరంగా ఊహించుకోండి. మీరు కాదు, మీ అకౌంట్లో డబ్బులు పడట్లేదు, వదిలేయండి. బ్యాంకుకు మనం డబ్బులు ఇస్తే డిపాజిట్ డెబిట్, బ్యాంక్ మనకు డబ్బులు ఇస్తే బ్యాంక్ క్రెడిట్. ఓకే, బ్యాంకులో డబ్బులు వేస్తే డెబిట్, బ్యాంకు నుండి డబ్బులు తీస్తే క్రెడిట్. ఎవరు? మనం కాదు, బ్యాంక్. మన దృష్టిలో అయితే రెండు రివర్స్ అయింది. ఓకే, బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే డెబిట్, బ్యాంకు నుండి మన అవసరాల కోసం డబ్బులు తీస్తే క్రెడిట్. సో ఇలా అవుతున్నప్పుడు మరి కరెంట్ బిల్ పే చేశాం కదా, కరెంట్ బిల్ పే చేసింది మన జేబులో నుంచి డబ్బుల నుంచి కదా, అప్పుడు సో ఏదైతే ఉందో
ఆ డబ్బులు మన దగ్గర నుంచి పోయాయి కదా, మరి ఎవరు క్రియేట్ అయ్యారు? మన క్యాష్ క్రియేట్ అయ్యింది. మనం మన త్రిపుల్ కాలం క్యాష్ బుక్ తయారు చేసి, మరి మీరు ఎటు సైడ్ వెళ్ళాలి? ఏ సైడ్ వెళ్ళాలి? క్రెడిట్ సైడ్ వెళ్ళి బై కరెంట్ బిల్ అకౌంట్ అని రాసి క్యాష్ పోయినట్టు క్యాష్ కాలంలో చూడండి. ఒకవేళ మీరు జేబులు డబ్బు కట్టలేదు, సంస్థ గల్లపెట్టి డబ్బు కట్టలేదు, డైరెక్ట్ లైన్ ఎవరు లైన్ కడతారని చెప్పేసి ఫోన్పే నుంచి కానీ, పేటిఎం నుంచి కానీ, అమెజాన్ పే నుంచి కానీ, లైక్ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసి కట్టారు, డెబిట్ కార్డు యూజ్ చేసి కట్టారు, క్రెడిట్ కార్డు యూజ్ చేసి కట్టారు, పేటిఎం వాలెట్ యూజ్ చేసి కట్టారు, వాట్ ఎవర్ మీరు ఎలా అయినా పేమెంట్ చేయండి. ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి కట్ అవుతుంది? బ్యాంకు నుంచి కట్, అంటే బ్యాంకు నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. సో క్రెడిటెడ్. ఏ సైడ్ వెళ్ళాలి? ఇప్పుడు కూడా క్రెడిట్ సైడే వెళ్ళి బై కరెంట్ బిల్ అకౌంట్ సేమ్ రాయాలి, కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కడ వేయాలి? బ్యాంకులో వేయాలి. క్రెడిట్ సైడ్ ఉన్న బ్యాంకులో వేస్తే డబ్బులు పోయినట్టు, డెబిట్ సైడ్ ఉన్న బ్యాంకులో వేస్తే డబ్బులు వచ్చినట్టు, క్రెడిట్ సైడ్ ఉన్న క్యాష్లో వేస్తే డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు, డెబిట్ సైడ్ ఉన్న క్యాష్లో వేస్తే మనకు డబ్బులు వచ్చినట్టు. డెబిట్ సైడ్ బ్యాంకులో వేస్తే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పట్టు, డెబిట్ సైడ్ ఉన్న క్యాష్లో వేస్తే మనకు డైరెక్ట్ నేరుగా క్యాష్ వచ్చినట్టు మన దగ్గర. క్రెడిట్ సైడ్ ఉన్న క్యాష్లో వేస్తే నేరుగా మనం పేమెంట్ చేసినట్టు, క్యాష్ ఇచ్చి లెక్క పెట్టి 10, 20, 30 అని చెప్పేసి. అదే క్రెడిట్ సైడ్ ఉన్న బ్యాంకులో వేస్తే మనం లెక్క పెట్టి ఇవ్వలేదు, బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసాం. త్రో ద చెక్, త్రో ద ఏటీఎం కార్డ్, త్రో ద డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, వాటి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అట్లా క్రెడిట్ సైడ్ అయితే డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డెబిట్ సైడ్ అయితే డబ్బులు వస్తున్నాయి. వచ్చేటి బ్యాంకులోకి వస్తున్నాయా? క్యాష్ రూపంలో వస్తుంది. బ్యాంకులోకి వస్తే అక్కడ వాడు యూజ్ చేస్తాడు తెలివిగా. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్, త్రో ద చెక్, డిస్కౌంట్ అలౌడ్ 70 రూపీస్. ఇలా కొన్ని ఇస్తూ ఉంటాడు ఇంట్లో, అవి మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, మనకి డబ్బులు వస్తే డెబిట్, మన నుంచి డబ్బులు పోతే క్రెడిట్. అవి క్యాష్ రూపంలో వస్తే డెబిట్ సైడ్ ఉన్న క్యాష్ కాలంలో ఏంటి, బ్యాంక్ రూపంలో వస్తే డెబిట్ సైడ్ ఉన్న బ్యాంక్ కాలంలో. మన నుంచి డబ్బులు పోతే ఒకటి పోతే నేరుగా డబ్బులు పోతే నేరుగా మనం లెక్క పెట్టి పేమెంట్ చేసి ఇస్తాం, లేదు అంటే బ్యాంక్ ద్వారా కొడతాం. అంటే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, లేదంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా చెక్. ఇంతకు మించి ఏమైనా ఆప్షన్ లేదు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి, మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసి కొడతాం. ఇన్ని రకాలుగా డబ్బు ఏదైతే మనం పేమెంట్ చేస్తున్నామో, మనం ఏదైతే ఇస్తున్నామో త్రూ ద బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, మన నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కానీ నేరుగా కాకుండా బ్యాంకు నుంచి కట్ అవుతున్నాయి. కాబట్టి బ్యాంకులో చూపెట్టండి. మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మన దగ్గర నుంచి పోయినట్టు చూపెట్టండి, అంటే క్యాష్ కాలంలో చూపెట్టండి. సింపుల్. డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్. దాంతో ఏ ఇబ్బంది లేదు. చాలా నీట్గా మీరు త్రిపుల్ కాలం క్యాష్ బుక్ని తయారు చేయొచ్చు. ఒక్కసారి మీరు ఈ రూల్స్ తర్వాత క్యాష్ డిపాజిట్ టు బ్యాంక్, క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్, చెక్ రిసీవ్డ్ 1 day, దట్ చెక్ డిపాజిట్ టు బ్యాంక్ అనదర్ డే. ఈ మూడింటి దగ్గర మీరు కొంచెం ఆచి తూచి చాలా జాగ్రత్తగా నీట్గా స్టెప్ వేస్తే సరిపోతుంది. ఇక మిగతాదంతా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో, డబ్బులు వస్తే డెబిట్, డబ్బులు పోతే క్రెడిట్. అది బ్యాంక్ రూపంలో వస్తే బ్యాంకులో వేయండి, నగదు రూపంలో వస్తే నగదు వేయండి. పోయేటప్పుడు క్యాష్ ఇస్తే క్యాష్లో వేయండి, బ్యాంక్ ద్వారా కొడితే బ్యాంకులో వేయండి. క్లోజ్. డెబిట్, క్రెడిట్. అర్థమైంది కదా? మీరు నాకు డబ్బులు ఇచ్చిండు, ఇప్పుడు ఏ సైడ్ వేయాలి? నేను త్రిపుల్ కాలం క్యాష్ బుక్ని, ఐ హ్యావ్ ద రైట్ సైడ్, ఐ హ్యావ్ ద లెఫ్ట్ సైడ్. Right side have 3 columns, left side have 3 columns. Right side what are they? Bank, cash, discount allowed. Bank, cash, discount received. So ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి నాకు డబ్బులు ఇచ్చారు, నగదు రూపంలో కట్టలు బెండలు ఇచ్చాడు, లెక్క పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏమని రాయాలి? ఏ సైడ్ రాయాలి? చూడండి, చెయ్యి కూడా చూపిస్తున్నా. ఏ సైడ్ రాయాలి? డెబిట్ సైడ్. ఎందులో వేయాలి ఆ డబ్బుల్ని? క్యాష్ కాలంలో వేయాలి. ఎందుకంటే కట్టలు ఇచ్చాడు కాబట్టి, లెక్క పెట్టుకున్నాను కాబట్టి, క్యాష్ రూపంలో వచ్చింది కాబట్టి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి క్యాష్ కాలంలో ఆ 5 లక్షల రూపాయలు వేసి, ఎవరన్నా నీ పేరేం పేరా? అభిలాష్.
టు అభిలాష్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం. డెబిట్ సైడ్ వచ్చేది టూవే కదా, టు అభిలాష్ అకౌంట్ అని రాస్తాం. వీడు అదే 5 లక్షల రూపాయలు కట్టలు లెక్క పెట్టకుండా వాడు తెలివిగా వీడు అన్నాడన్న నాకెన్నడు ఇచ్చినవరా అన్నాడేమో అని నేను అబద్ధం ఆడతానని వాడు తెలివిగా ఏం చేశాడు, బ్యాంకు వేయండు లెక్క పెట్టుకున్నాడు, వాని అకౌంట్ వేసుకున్నాడు. వాని అకౌంట్ వేసుకొని తెలివికి వచ్చి నాకు చెప్పించాడు. లేదంటే ఫోన్పే చేశాడు, గూగుల్ పే చేశాడు, అమెజాన్ పే చేశాడు, పేటిఎం చేశాడు. ఓకేనా? ఇంకా కుదిరితే ఏం చేశాడు, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కొట్టి నన్ను యాడ్ చేసుకున్నాడు, నా అకౌంట్ నెంబర్ అన్నీ యాడ్ చేసుకున్నాడు, వాడిని లాగిన్ ఐడి తీసుకున్నాడు, చక్కదనంగా నాకు పేమెంట్ చేశాడు. 5 lakhs rupees అభిలాష్ టు మహేష్ క్రెడిటెడ్. తను డెబిట్ అయ్యాడు, నేను క్రెడిట్ అయ్యాను, నేను డెబిట్ అయ్యాను, తను క్రెడిట్ అయ్యాడు. ఇలా ఇప్పుడు ఇంతకుముందు క్యాష్ ఎలా వచ్చింది, కట్టల రూపంలో వచ్చింది కాబట్టి ఎందులో వేసాం, డెబిట్ సైడ్ ఉన్న క్యాష్లో వేసాం. ఇప్పుడు ఎలా ఇచ్చాడు, బ్యాంక్ టు బ్యాంక్ కొట్టాడు. ఇప్పుడు నేను నిండలే, నా గల్లపేట నిండలే, ఎవరు నిండిరు, నా బ్యాంక్ అకౌంట్ నిండింది 5 లక్షలతో. నాకు కావాలి అంటే విత్డ్రాల్ చేసుకొస్తా, వద్దు అంటే అలానే వస్తా. అంతేందుకు వీడిచ్చినా నేను చేసే పని ఏంది, నా దగ్గర ఉంచుకుంటున్నా, తీసుకుపోయి మళ్ళీ బ్యాంకులు వేసుకుంటా. ఎట్లొచ్చింది అనేది ఇంపార్టెంట్. డబ్బులు వస్తే డెబిట్ సైడ్, రెండు డెబిటే, బ్యాంక్ అయినా డెబిటే, క్యాష్ అయినా డెబిటే మన దగ్గరికి వస్తే. కానీ ఎట్లొచ్చింది మీ దగ్గరికి, ఎట్లొచ్చింది అనేది ఇంపార్టెంట్. మీ దగ్గరికి క్యాష్ రూపంలో వస్తే క్యాష్లో చూపెట్టు, బ్యాంక్ రూపంలో వస్తే బ్యాంకులో చూపెట్టు, కానీ డెబిట్ సైడ్ మాత్రమే చూపెట్టు. ఎందుకంటే వచ్చింది కాబట్టి, యు ఆర్ డెబిటెడ్ కాబట్టి. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇక పోతాయి. ఇక వీడు వేసిన 5 లక్షలు వేసుకున్నా, ఓకే, ఇటు డెబిట్ చేసిన వీడు నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఉదాహరణకి 5 లక్షలేమో క్యాష్లు ఇచ్చిండు, 5 లక్షలేమో బ్యాంకులు వేసిండు. ఇప్పుడు ఏమని రాయాలి, టు అభిలాష్ అకౌంట్ అని రాసి బ్యాంకులో 5 లక్షలు, క్యాష్లో 5 లక్షలు. ఎంత టైం చూపెట్టవచ్చు. స్టార్టింగ్లో మనం పద్రాప్తంగా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి, సో అలా కూడా చేయొచ్చు. ఒకేసారి 5 లక్షలు క్యాష్ ఇచ్చాడు, ఒకటే డేట్, ఒకటే మెన్షన్, అదే రోజు 5 లక్షలు క్యాష్ ఇచ్చాడు, అదే రోజు 5 లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడు. 5 to 5 10, 5 + 5 10, పుట్టినవి సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, టు అభిలాష్ అకౌంట్ అని రాసి క్యాష్ డెబిటెడ్, బ్యాంక్ ఆల్సో డెబిటెడ్, 5 lakhs and 5 lakhs. నిండింది, నా గల్లపేట నిండింది, నా బ్యాంకు కూడా నిండింది. మరి నేనేం చేయాలి, నేను ఒక ఆర్గనైజేషన్ ఓనర్ని, వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు వచ్చినాయి. మరి డబ్బులు రాగానే అట్నే ఉంటాయా, ఖర్చులు ఉంటాయి. డబ్బులు వచ్చేది ఎందుకు, ఖర్చు పెట్టడానికి. ఏంటి ఆ ఖర్చులు, నా ఇష్టం. నేను డ్రెస్సులు కొనుక్కుంటా, కొన్నా డ్రెస్సులు కొన్నా. వీడు 5-10 లక్షలు వచ్చినాయి సడన్గా. ఫ్యామిలీని పట్టుకపోయిన హైదరాబాద్ పోయినాం, ఫస్ట్ క్రై దాంట్లోకి పోయినాం. ఫస్ట్ బేబీకి తీసుకున్నాం, బేబీ హగ్ అని చెప్పేసి ఉంటారు పెద్దది. పోయి బేబీకి తీసుకున్నాం, ఒక 1 లక్ష రూపాయలే తీసుకున్నాం కదా. 50,000 ఏమో కొత్త నోట్లు తీసిన. అట్లా ఆడ కొంతమంది గర్ల్స్ ఉన్నారు, ఇట్లా బిల్డప్ ఇవ్వాలని చెప్పేసి ఒక 50,000 ఇట్లా కట్ట పడేసినాయి. 500 నోట్ల రూపాయల కట్ట ఇట్లా తీసి ఇట్లా పడేసిన. ఇట్లా చూసి నాకు దీని నెంబర్ ఉంటే బాగుండు అనిపించినట్టు వాళ్ళకి, అందుకని నా పేరు పిలిచాను. ఓకే, సో ఇంకొక 50,000 ఏమో క్యాష్ నాట్ అవైలబుల్ యా, సో ఫోన్పే చేయొచ్చా, గూగుల్ పే చేయొచ్చా, పేటిఎం చేయొచ్చా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందా, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఓనర్ అకౌంట్ నెంబర్ చెప్పండి. ఇమీడియట్లీ మరి చెక్ చేసుకొని నాకు ప్యాక్ చేసి ఇచ్చేయండి, కార్లో పెట్టేసి. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి ఏంటి పద్దు, కొన్నదేంటి, డ్రెస్. బయ్యే కదా కొన్నామంటే, ఎందుకంటే డబ్బులు వెళ్ళిపోతాయి, అచ్చడే కదా పోవాల్సింది. ఇప్పుడు నేను నా దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, నా జేబు నుంచి వెళ్ళిపోయినాయి ఎన్ని, 50,000. నా అకౌంట్ నుంచి వెళ్ళిపోయినాయి ఎన్ని, మొత్తం బిల్ ఎంత, 1,00,000 రూపాయలు. ఇప్పుడు నేను నా ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో బై డ్రెస్ అకౌంట్, బై బేబీ డ్రెస్ అకౌంట్, చైల్డ్ డ్రెస్ అకౌంట్, తెలుగులో మంచిగా పాప డ్రెస్ అకౌంట్, పాప బట్టల ఖాతా, తెలుగులో ఏంటి, పాప బట్టల ఖాతా అని రాసి
ఆమె కింద ఏం ఖర్చు చేశాను? ₹1,00,000 ఖర్చు చేశాను. క్యాష్లో 50,000, బ్యాంకులో రాయచ్చా? సబ్జెక్ట్ వచ్చిందా? మరి దాన్ని మీరు భూతత్వంలాగా ఎందుకు చూస్తారా? భూతంలాగా ఎందుకు చూస్తారా? మీకున్న ఖర్చుల్ని మీరు త్రిపుల్ కాలం క్యాష్ బుక్ చేయొచ్చు. మీ పేరు రాసుకొని పైన మహేష్ త్రిపుల్ కాలం ఎక్కువ ర్యాంక్ ఎవడొద్దా? మహేష్ 10 లక్షలు వచ్చినాయి చూపించుకున్నా, మహేష్ నుంచి 1,00,000 పోయినాయి ఎందుకో కూడా మీకు తెలుసు, చూపించిన. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ చేయండి సార్, మీరు ఆట చూద్దాం. మీరు బిల్డప్ ఇస్తారు కానీ కాంట్రా ఎంట్రీ చేయండి చూద్దాం అంతే. ఇప్పుడు 10 లక్షలు రిసీవ్ అయినాయి కదా, 10 లక్షల్లో క్యాష్ 5 లక్షలు ఉన్నాయి కదా, బ్యాంకులో 5 లక్షలు ఉన్నాయి కదా. ఇప్పుడు నా దగ్గర నుంచి పోయిన అమౌంట్ ఎంత ఉన్నాయి? ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి చెప్పండి. క్యాష్లో 4,50,000, బ్యాంకులో 4,50,000. క్లారిటీ అలా చాలా నీట్గా ఉన్నాయి కదా. ఇదంతా స్టోరీ రూపంలో ఎందుకు చెప్తానంటే ఇదే ఇంత బాగా అర్థమైతే ఇక మనం పెన్ను పెట్టినామంటే, చాక్ పీస్ పెట్టినామంటే పర్రా చెప్పేస్తారు మీరే. సో అందుకే చెప్తాను. బ్యాంకులు ఎంత ఉన్నాయి? క్యాష్లు ఎంత ఉన్నాయి? 4,50,000. నా దగ్గర ఉన్న క్యాష్ మొత్తం 10 లక్షలలో ₹1,00,000 బేబీ పేరు మీద కొన్నాను. కానీ 50 క్యాష్ ఇచ్చాను, 50 బ్యాంక్ ద్వారా ఇచ్చాను కాబట్టి అందులో 4,500 ఉంది, క్యాష్లో 4,500. మీ అందరికీ లైవ్ స్టోరీ ఇదంతా. వస్తూ మరి హైదరాబాద్ పోవడానికి ఉత్తు ముచ్చట కాదు. మరి ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టియాలి. ఓ 10,000 అయింది డీజిల్ ఫుల్ ట్యాంక్. మరి ఆడ బిల్డప్ ఇవ్వాలంటే డైరెక్ట్ క్యాష్ ఇస్తే మనకి బిల్డప్ ఉండదు. క్రెడిట్ కార్డ్ ఇచ్చా లేదా నా డెబిట్ కార్డు ఇచ్చా, ఎక్కడి నుంచి కట్ అయితే బట్ డైరెక్ట్ నన్ను దిగమని కూడా అన్నాడు. వాడే స్వైపింగ్ కార్డ్ నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఎందుకు? కార్లో వచ్చాను, ఫుల్ ట్యాంక్ చేయించాను. సార్ ఏదో కొంచెం పెద్ద సార్ అంటుంది, ఫుల్ ట్యాంక్ చేయించాడు సారు. ఈ మధ్యలో ఉక్రెయిన్ ప్రభావితం వల్ల డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇంత మండిపోతున్నాయి. ఈ టైంలో కూడా సార్ 4 రోజులు ఆగితే ఓ లీటర్ ధర తగ్గుతుందని కూడా ఆలోచించకుండా ఫుల్ ట్యాంక్ చేయిస్తాను. సార్ ఏదో కోపడుతుంది అని చెప్పి నా దగ్గర స్వైపింగ్ మిషన్ తెచ్చాను. తెచ్చి స్వైప్ చేశాను. ఎంత అండి మీరే చెప్పండి. అది ఇప్పుడు నేను ఏమని రాయాలి చెప్పండి. నా బుక్లో రాసుకోవాలి. ఏమని రాయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఏమని రాయాలి? బై చెప్పండి. ఇంతకుముందు ఏమని రాశాను? బై డ్రెస్ అకౌంట్ అని రాశాను. ఇప్పుడు ఏమని రాయాలి? బై పెట్రోల్ అకౌంట్. బై ఏది అక్కడ ప్రత్యక్షంగా అవపడుతుంది కదా. ఖర్చు ఎందుకు పెట్టాము? ఇంతకుముందు ఖర్చు ఎందుకు పెట్టాను, ఇప్పుడు ఖర్చు ఎందుకు పెట్టాను? అయిపోయి మళ్ళీ దానికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? బై పెట్రోల్ అకౌంట్ అని రాసి డైరెక్ట్ ఎక్కడ వేయాలి డబ్బుల్ని? బ్యాంకులో. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచి కట్ అయ్యాయి అంటే 10,000 నా జేబు నుంచి చేయలేదు, బ్యాంకు నుంచి ఇచ్చాను, బ్యాంకు నుంచి కట్ అయ్యాయి. నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఇంతకుముందు అవైలబుల్ బ్యాలెన్స్ 4,50,000 బై బికాస్ 5 లక్షలు ఉంటే 50,000 వాళ్ళకి కొట్టిను. ఏమంటే మెసేజ్ వచ్చింది 50,000 పోయినాయి, 4,500 అవైలబుల్ బ్యాలెన్స్, 4,50,000 అవైలబుల్ బ్యాలెన్స్. ఇప్పుడు వెంటనే మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఏమని? టిక్ 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 అని ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? 10,000 పోయిందా, 4,40,000 హే అని వస్తుంది. 5 లక్షలు ఉంటే 50,000 ఆడ కొడితే 10,000 ఈడ కొడితే 60,000 పోతే 4,40,000 కాకపోతే ఏందిరా ముద్ద? ఓకే, క్లారిటీ ఎలా రాశారు. ఇప్పుడు వస్తూ ఉంటే నాకు పాత స్నేహితుడు ఒకటి కలిసాడు. కలిసి గతంలో వాళ్ళకి నేను ఎంతో హెల్ప్ చేశాను, సేవ చేశాను అని చెప్పేసి వాళ్ళు నా ద్వారా మీరు ఇంత. సో ఇలా ఒక పాత స్నేహితుడు నాకు కలిసి, అరే గతంలో ఎంతో సేవ చేశావు, ఎంతో డబ్బులు ఇచ్చావు, ఎన్నో ఇచ్చావు, లెక్కలేవు, కానీ ప్రస్తుతానికి అయితే నాకు అవైలబుల్గా నీ వల్ల నేను మంచి స్టేజ్లో ఉన్నాను, నాకు చాలా అమౌంట్ వచ్చింది నీ వల్ల, కృతజ్ఞతా భావంతో నువ్వు ఇచ్చినన్ని డబ్బులు తిరిగి వెళ్ళలేను, కానీ ఇగో ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక ₹1,00,000 రెడీగా ఉన్నాయి, ఎప్పటి నుంచో నీకు ఎంతో కొంత ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, 1,00,000 తీసుకోవాలి, ప్లీజ్ అని వద్దంటే అంటే చేతిలో పెట్టి క్యాష్ ఇచ్చాడు. సమ్ బాలు అనుకోండి తన పేరు. అప్పుడు నేను ఏమని రాయాలి, హెడ్ సైడ్ రాయాలి చెప్పాలి మీరే. నా దగ్గర క్యాష్ వచ్చినాయి కదా, ఏ సైడ్ వెళ్ళాలి? నా దగ్గర నుంచి క్యాష్